నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఇవాళ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ కౌన్సిలర్ చంద్రశేఖర్ గరిమిల గారు మాట్లాడండి నమస్తే అండి చంద్రశేఖర్ నమస్కారం అండి సో చంద్రశేఖర్ గారు ఇప్పుడు నార్మల్గా మీరు అంటున్నారు సమాజం కోసం అంటే మనం ఏది చేసినా కూడా సమాజానికి ఒక ఆన్సర్ ఇవ్వాలి మనం రెస్పాన్సిబుల్ అని అంటున్నాం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ తీసుకుంటే మనం సమాజాన్ని సొసైటీని దృష్టిలో పెట్టుకొనే మనం ఏ పని చేయాలన్నా చేయాలంటారా లేకపోతే మనం చేసే పని కరెక్ట్ అయి ఉంటే సమాజం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంటారా? లేదండి, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. మనందరం వినే ఉంటాం. ప్రతి వాళ్ళు కూడా మనందరం సోషల్ యానిమల్ అంటే మనం ఒక జంతువు లాంటి వాళ్ళే, అంటే సాంఘిక జంతువులు మనం. సో మన స్వార్థం గురించే కాకుండా మనం చేసే పని సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుందని కూడా మనం చూడాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు చూడట్లేదు కదా అని చెప్పి నేను ఒక రాంగ్ రూట్లో వచ్చాను అనుకోండి, వెహికల్లో ఎదురుగుండా వాడు నేను గుద్దాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఒక వ్యక్తి ఫ్యామిలీ సఫర్ అవుతున్నట్టు లెక్క. అందుకని సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సాంఘికపరమైన కొన్ని రూల్స్ ఏదైతే మనం పొందుపరిచామో అది తప్పకుండా మనం పాటించాల్సిందే. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నేను సమాజం అంటే ఒక దేవాలయం, అందులో మీరు అందరం కూడా సమాజంలో ఒక పాత్రధారులము. కాబట్టి నేను చేసిందే కరెక్టు అనుకోవడం అనేది చాలా చాలా రాంగ్. అది సమాజానికి ఏ రకంగా దోహదపడుతుంది, ఆ సమాజానికి ఏ రకమైన సమాధానం మనం చెప్పగలం అన్నది కూడా చాలా అవసరం. మనం ఇవాళ రేపు చూస్తూనే ఉన్నాం, కొంతమంది మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఏదో క్షణిక ఉద్రేకం వల్ల లేకపోతే ఏదో క్షణిక ఆవేశం వల్ల రకరకాల నేరాలు క్రైమ్స్ అన్నీ కూడా వాళ్ళు అటెంప్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఆ క్షణికావేశం తగ్గిపోయిన తర్వాత సమాజంలో వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి? అలాగే లంచాలు తీసుకునేవాళ్ళు వాళ్ళు కూడా ఏదో ఆ టైంకి అలా ఏదో తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకుంటున్నారు, ఎక్కడో దొరికిపోతున్నారు. తర్వాత సమాజంలో అతని పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఒక చిన్న క్షణికావేశం, చిన్న క్షణికోద్రేకంలో వాళ్ళు మర్చిపోయి వాళ్ళ యొక్క ఉనికిని కూడా, వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఉనికిని కూడా కోల్పోతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా మొదటి పాయింట్లో సెల్ఫ్, ఫ్యామిలీ ఇట్లాగే సేమ్ థింగ్, ఇక్కడ కూడా కోల్పోతున్నారు వాళ్ళ విలువలు. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత బ్యాలెన్స్ పాటించాలి. నేనేంటి, ఈ సమాజంలో నా యొక్క పాత్ర ఏంటి, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక పిల్లవాడికి తండ్రిగా, లేకపోతే ఒక పిల్లకి తండ్రిగా, లేకపోతే ఒక ఉద్యోగస్తుడిగా, ఒక వ్యాపారస్తుడిగా ఈ సమాజంలో నేనేం చేయాలి, ఎంతవరకు మంచి చేయాలని మాత్రం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయడం చాలా అవసరం. ఎందుకంటే మనకి సమాజం ఒక దేవాలయం చెప్పి మనం ముందే అనుకున్నాము. ఈ దేవాలయంలో మనం పవిత్రంగా ఉండడానికి ట్రై చేయాలి తప్ప అపవిత్రంగా ఉండడం వల్ల మనం అపవిత్రం కాకుండా మిగిలిన కూడా అపవిత్రం చేయడానికి చాలా కారణాలు అవుతాయి. అందుకని చెప్పి మనం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా తను ఏం చేస్తున్న విషయం డోంట్ కేర్ అండ్ యాటిట్యూడ్ కాకుండా సమాజానికి ఏ రకంగా మనం సందేశం ఇస్తున్నాం దాంట్లో. అంటే నేను చెప్పేది ఏదో వాళ్ళు పెద్ద దేశభక్తులు లేకపోతే దేశోద్ధారకులు అవ్వాల్సిన అవసరం లేదు. మినిమం రెస్పాన్సిబిలిటీ, సొసైటీ మీద ఒక మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మనం చూస్తున్నాం ఇవాళ రేపు ఇన్ని రకాల గొడవలు, ఇన్ని రకాల క్రైమ్స్ రోజుకి పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరిగిపోతున్నాయంటే సమాజంలో బాధ్యత లేకపోవడం వల్ల. ప్రతి ఒక్కరికి కొంత బాధ్యత అనేది ఉండాలి, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఆ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే మనం తీసుకున్నామో ఇంకా మనకి సమాజానికి ఆటోమేటిక్గా మనం దాంట్లో పార్ట్. మన సమాజాన్ని వదిలి వెళ్ళలేం. మేనేజ్ సోషల్ యానిమల్ అనేది చాలా కరెక్ట్. అరిస్టాటిల్ చెప్పినట్టుగా అది ఎప్పటికీ ఏ సమాజం సరే మనం సాంఘికమైన జంతువు కిందే లెక్క. మనం ఎన్నో జన్మలు ఎత్తే కానీ మానవ జన్మ రాలేదు. జన్మాన మనిషి జన్మ దుర్లభం అన్నారు పెద్దలు. అటువంటి ఈ మనిషి జన్మను ఎత్తిన తర్వాత నలుగురికి ఆదర్శప్రాయంగా ఒక మంచి మార్గంలో మనం నడిచినట్లయితే ఇంకోటి చెప్పగలిగే పొజిషన్లో ఉండగలం తప్ప, లేకపోతే మనం చెప్పగలిగే పొజిషన్ లేనప్పుడు ఇంకోరికి ఏం చెప్తాం? సో ఆ రకంగా చూస్తే మనకు నచ్చింది మనం చేయడం కాకుండా సమాజానికి ఏమాత్రం అభివృద్ధి తోడ్పడుతుంది, ఇది సమాజానికి ఏ రకమైన మెసేజ్ వెళ్తుంది దీనివల్ల, నేను చేసే చర్య వల్ల అన్న విషయం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఆడ మగ ఎవరైనా ఏ లింగభేదం కూడా దీంట్లో లేదు. అలాగే ముసలి చిన్న చితక ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో వాళ్ళు సమిధులైవ్వాల్సింది తప్పదు. అది నా ఉద్దేశం ఆ రకంగా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు. థ్యాంక్స్ అండి, నమస్కారం అండి.